ఓం శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఫోన్ చేయండి. గురూజీ గురుస్వామి. ఫోన్ నెంబర్ 7337226830. ముందుగా ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా జనవరి 5, 6, 7 తేదీల్లో ఈ రాశి వారికి స్వగృహంలోనే ఘోరం జరగబోతోంది. జాగ్రత్తగా ఉండాలి, వీరిని రక్షించుకోండి. అయితే ఎవరికి ఘోరం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయో, అలాగే ఈ 3 తేదీల్లో మీ యొక్క లైఫ్లో ఎటువంటి మార్పులు కనిపిస్తున్నాయో, అలాగే శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీ రాశి వారికి చెందినటువంటి జాతకుల యొక్క జీవితంలో కీలకమైన అంశాలు ఏంటి, ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ని ట్యాప్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళితే, ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వం గనక చూసుకున్నట్లయితే చాలా మంచి మనస్తత్వం కలవారిగా ఉంటారు. ఇతరులకు సహాయం చేయడంలో ముందు వరుసలో ఉంటారు. కానీ కోపం కొంచెం ఎక్కువగా ఉంటుంది. కోపాన్ని నియంత్రించుకుంటే గనక జీవితంలో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అలాగే అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి అనేక విజయాలు వీరు సొంతం చేసుకుంటారు. అయితే ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం జనవరి 5, 6, 7 తేదీల్లో వారి యొక్క లైఫ్లో చాలా కీలకమైన రోజులని చెప్పుకోవాలి. మీరు కొన్ని జాగ్రత్తలైతే ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. స్వగృహంలో ఘోరం జరిగే అవకాశాలు ఉన్నాయి. మీ కుటుంబ సభ్యుల్లో 70-80 ఏళ్ల పైబడిన వృద్ధులు ఎవరైతే ఉన్నారో, తల్లిదండ్రులు కానీ లేకపోతే మీ యొక్క గ్రాండ్ పేరెంట్స్ కానీ ఇలా ఎవరైతే ఉన్నారో వారి ఆరోగ్యం పట్ల అప్రమత్తత అనేది ఈ 3 తేదీల్లో చాలా అవసరం. అంటే చాలా సందర్భాల్లో ఏవైనా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు వాటిని అశ్రద్ధ చేస్తూ ఉంటాం. ఈ విధంగా అస్సలు చేయకూడదు. ఈ 3 తేదీలు అనేవి మీ యొక్క లైఫ్లో చాలా కీలకమని చెప్పుకోవాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి. ఏదైనా చిన్న సమస్య అనిపిస్తే కనుక వెంటనే వైద్యుడిని సంప్రదించండి. అశ్రద్ధ చేశారంటే సమస్య తీవ్రత పెరిగిపోతుంది. వారిని రక్షించాల్సిన బాధ్యత మీపైనే ఉంటుంది. శివుడికి రుద్రాభిషేకం చేయించడం ద్వారా ఈ ప్రమాదం నుండి మీరు గట్టెక్కగలుగుతారు. అలాగే శివారాధన, నామస్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి. మీ ఇంట్లోని వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా చెప్పండి. అంటే కళ్ళు మూసుకొని ఆ శివనామాన్ని 108 సార్లు జపించమని చెప్పండి. వారికి పొంచి ఉన్న ప్రమాదం నుండి దరిదాపుల్లో కూడా వారికి దగ్గరికి రాకుండా అది దూరంగా వెళ్లిపోతుంది. ఈ రాశి వాళ్ల యొక్క జాతకం ప్రకారం మీ యొక్క జీవితంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా ఈ సమయంలో తీసుకోబోతున్నారని చెప్పుకోవాలి. భవిష్యత్తుకు సంబంధించి, మీ యొక్క జీవిత పురోగతికి సంబంధించి, ఆర్థిక పురోగతికి సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలైతే ఈ 3 తేదీల్లో మీరు తీసుకోబోతున్నారు. వ్యాపారస్తులకు కూడా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యాపార విస్తరణ కోసం చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఈ 3 తేదీల్లో మీకు సానుకూల పరిణామాలు కనిపిస్తున్నాయి. డబ్బు సమకూరడం కావచ్చు, కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభించడం కావచ్చు, వ్యాపార భాగస్వాములు లభించడం కావచ్చు. ఈ విధంగా కొన్ని కీలకమైన పరిణామాలైతే మీ యొక్క లైఫ్లో ఉండబోతున్నాయని చెప్పుకోవాలి. ఈ విధంగా ఈ రాశి వారి యొక్క జాతకంలో చాలా మార్పులైతే ఈ 3 తేదీల్లో కనిపిస్తాయి. ఆర్థిక వృద్ధి ఉండబోతుంది. ఆదాయ మార్గాలకు సంబంధించి అన్వేషించిన ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. అలాగే ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సమస్యలుగా మారవచ్చు. ఉద్యోగ జీవితం, వృత్తి జీవితంలో సాధారణమైన ఫలితాలైతే ఉండబోతున్నాయి. అయితే ఈ రాశివారు శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా తప్పనిసరిగా చేయాలి. విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. మీకు వీలైనంత దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయండి. దానం చేయడం ద్వారా అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని దక్కించుకుంటారు. చూశారు కదండి, కుంభరాశి వారికి 5, 6, 7 తేదీల్లో స్వగృహంలో ఎటువంటి ఘోరం జరిగే అవకాశాలు ఉన్నాయో దానికి పరిహారాలేమిటో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.